నా పేరు ఇట్టపైన సిద్ధులు. మాది గార్డెన్పాడు గ్రామము. మా నాన్నగారు ఇట్టపైన చిన్నరామయ్య, ఇట్టపైన పెద్దరామయ్య, ఇట్టపైన కొమరయ్య, వీళ్ళు మా చిన్నాన్నలు. మాది భూమి గార్డెన్పాడు గ్రామంలో శివార్లోని సర్వే నెంబర్ 122/1, 122/2, 122/3. ఈ 3 సర్వే నెంబర్ కలిసి 3 గుంటల 14 గుంటలు భూమి మాకు కలిగి ఉన్నాము. మేము 1960 నుంచి వెళ్ళి 2020 వరకు మా పేరు భూమి ఉన్నది. కానీ మేము బతుకిరి కోసం హైదరాబాద్కి వెళ్ళాము. దాని వీళ్ళు అలసుగా తీసుకొని మా పక్కవరమైన కారింగుల రామచంద్రరెడ్డి, కారింగుల అంజిరెడ్డి, కారింగుల నరసింహారెడ్డి ఈ ముగ్గురు సాధపైన సృష్టించి సాధపైన పేరుతోని తన కూతురైన మన్ని ఉమారా పేరు చేసినారు. మన్ని ఉమారాని రెడ్డి వాళ్ళ కూతురు. మేము ముద్రాసు, ఆమె రెడ్డీసు. కానీ అప్పుడు దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్న ఎంఆర్ గారు సక్సెస్ చేశారు. దీన్ని సంబంధించిన దీని విషయంలో మేము కలెక్టర్ సంప్రదించగా అప్పుడు కలెక్టరు ఆర్డీఓకు మా పేరులో ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని అదునుగా చేసుకొని వీళ్ళు హైకోర్టు వెళ్ళారు. హైకోర్టు కూడా మళ్ళీ మాకే ఆర్డీఓ రాశారు. కానీ దీనిలో ముఖ్య కారకుడైన కారింగుల రామచంద్రరెడ్డి, కారింగుల అంజిరెడ్డి, కారింగుల నరసింహారెడ్డి ఈ ముగ్గురు మీద చట్టరీత్యంగా పరిష్కారం తీసుకోవడానికి కోరుచున్నాను. కానీ ఈ యొక్క కారింగుల అంజిరెడ్డి, నరసింహారెడ్డి, రామచంద్రరెడ్డి వీళ్ళ ముగ్గురు మా భూమిని అన్యాయంగా తన కూతురి పేరైన మన్నె ఉమారాని వనస్థపురం గ్రామంలో అయిన లింగనగరం మండలము వాళ్ళు సక్సెస్ చేసుకున్నారు. కానీ ఇట్టి విషయంలో మేము మిమ్మల్ని విలేక తరపున మా అధికారులకు విన్నవిస్తున్నాను. మీరందరూ కలిసి మేము నిరుపేద కుటుంబం మాది. కానీ మీరందరూ దయచేసి మా భూమి ఎక్కిపించాలని కోరుచున్నాము. డాక్యుమెంట్ అనేది ఇది యొక్క 2020లో సక్సెస్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2020 నుంచి 23లో తన యొక్క మామయ్య అయిన మడికొండి నరసింహారెడ్డి షేర్ డీడ్ చేసుకున్నారు. అది అనుగా ఇది హైకోర్టులో కేసు ఉన్నందున ఈ హైకోర్టులో కేసు ఉండగానే తదుపరి డాక్యుమెంటు తన కూతురి పేరైన మడికొండి సంధ్య పేరు చేయించారు. దీని విషయంలో మీరందరూ మాది పేద కుటుంబం.